గట్టిగా చెప్పండి. Good evening to all of you. Press and media members. ఈరోజు కంపోజ్ హాల్లో జిల్లా పరిషత్ జంక్షన్లో ఉన్న కంపోజ్ హాల్లో ఆంధ్ర మిడిల్ లీగల్ జరిగిన సైంటిఫిక్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలో గురక అనేది చాలా కామను, మనం దాన్ని చాలా హాస్యాస్పదంగా తీసుకుంటాం. అటు గురక పడుతున్నట్టు ఆయన పడుతున్నట్టు, కానీ అది హాస్యాస్పదంగా తీసుకునే పరిస్థితులు లేవు కావు. కారణం ఏంటంటే ఈ గురక వల్ల చాలా మందికి, అందరూ గురక పెట్టిన వాళ్ళకి డేంజరస్ కాదు. గురకలో ఎక్కువగా ఉండి కొంచెం లావుగా ఉండి 50 ఏళ్ళు దాటి మగవాడికి ఇది చాలా ప్రమాదమైన పరిస్థితిలోకి వెళ్ళడానికి ఆస్కారం. ఎందుకు? మామూలు గాలి పీలుస్తుంటాం, మనం పరిగెడితే ఆయాసం వస్తుంది. ఆయాసం వస్తుందంటే ఏంటి? ఆటో కరెక్షన్ అవుతుంది. లోపల అదే సిస్టంలో కరెక్ట్ అయిపోతుంది. లోపల కార్బన్ డైఆక్సైడ్ అక్యుములేట్ అయ్యి మనం పరిగెట్టడం వల్ల రెస్పిరేటరీ ఆయాసం వచ్చి గాలి బయటకు వదిలేసి కార్బన్ డైఆక్సైడ్ వెళ్తే ఆక్సిజన్ వస్తుంది, మళ్ళీ రెస్పిరేటరీ తగ్గుతుంది. అదే నిద్రలో ఇదే పరిస్థితి వస్తే, ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? లావుగా ఉన్న వ్యక్తి మెడ లావుగా ఉండి ఒక 41 సెంటీమీటర్స్ ఉన్న విడ్త్ కానీ, లేకపోతే టంగ్ అంటే నాలుగు పెద్దగా ఉండి ముక్కులో కాయలు, ముక్కులో బోన్ బెండు ఉండి, ముక్కు బ్లాక్ అయ్యి జలుబుగా ఉండి, సైనసైటిస్ ఉండి, ఈ జబ్బుల్లో ఎయిర్ ఫ్లో తగ్గుతుంది. ఎయిర్ ఫ్లో తగ్గితే నోట్గా గాలి పీలుస్తారు. ఇది గురక, మనం ఇదే గురక. కానీ మీరు చాలా మంది చూస్తుంటారు, గురకలో గాలి పీల్చుకొని ఆగి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇంట్లో వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసి చెప్పచ్చు. పేషెంట్గా మనకు తెలియదు, మరో పేషెంట్ మనకి అబ్జర్వేషన్ తెలియదు. అప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి బ్రెయిన్ చాలా ఇబ్బందులోకి వెళ్తుంది. ఆ ఇబ్బంది ఎంత ఇబ్బంది అంటే, ఎప్పుడైనా మనిషి స్ట్రెస్లో ఉంటే ఏమంటారు మనకు? బీపీ పెరుగుతుంది అంటారు, పల్స్ పెరుగుతుంది అంటారు. అలాగే కార్టిజోల్ అని అంటే మనిషి ఒబీజ్ అవ్వడానికి, షుగర్ రావడానికి ఉన్న ఒక హార్మోన్ అంటారు, అది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హెడ్ ఇంజరీ పేషెంట్ ఉంటాడు, వాడు అన్కాన్షియస్లో పడుకుంటాడు, కానీ కార్టిజోల్ పెరుగుతుంది, అంటే బ్రెయిన్ స్ట్రెస్లోకి వెళ్ళింది. సో అలాగా ఇవి కొన్ని చేంజెస్ వచ్చి బ్రెయిన్లో, దానివల్ల వచ్చే జబ్బులు అంటే షుగరు, బీపీ, హార్ట్ అటాక్ రావడానికి ఆస్కారం ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఒక పేషెంట్ ఒక 100 కేజీ వెయిట్ ఉన్నాడు, బాగా కొరకు వస్తుంది, గుండు దడిగా ఉంది అంటే హార్ట్ ఎఫెక్ట్ అయింది అని అర్థం. ఎరిథమియాస్ అంటారు, అంటే సడన్ గా హార్ట్ అయిపోయడానికి కూడా ఆస్కారం ఉంది. ఇప్పుడు మనం చూస్తుంటాం పేపర్లో, చూడు 40 ఏళ్ళు కుర్రోడు ఆయన ఉద్యోగం చేసుకుంటాడు, సాఫ్ట్వేర్, మిడ్ నైట్ చనిపోయాడు. దానికి కారణం ఈ ప్రాబ్లం ఉంటే ఇదే కారణం, దానికి ఛాన్స్. సో గురక అనే జబ్బుని అవగాహన పెంచుకొని మనం దాని వైద్యాలకి, దాని టెస్ట్లకి మనం వెనకాడకుండా ఉండాలి. ఎందుకంటే మీరు చూశారు, ఆక్సిజన్ లెవెల్ అదే కోవిడ్లో తగ్గిపోతే చాలా మంది ప్రాణాలు విడిచారు. అదే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి మళ్ళీ పెరిగి కరెక్ట్ చేసి అలా స్టబ్లో అవుతూనే ఉంటారు. నిద్రంతా సడన్ గా లేచిపోతారు. ఏంటంటే ఆటో కరెక్షన్, అంటే దానికి నిద్ర డిస్టర్బెన్స్ ఉంటుంది, వాళ్ళు నిద్రపోతుంటారు. ఏ టైం కూడా అంటే భోజనం చేసినప్పుడు కూడా నిద్రపోయే పేషెంట్స్ ఉంటారు. భోజనం చేసినప్పుడు మనకు యూజువల్గా అలర్ట్ ఉంటాం, లాలాజలం
వస్తుంది, చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నాను. ఆ టైంలో కూడా ఆయన కంట్రోల్ ఉంటుంది బ్రెయిన్. అంటే ఈ గురక వల్ల బ్రెయిన్ అంతా అలసిపోయి డే టైం నిద్రపోతారు. వాళ్ళు 10 గంటలు పడుకుంటే ఇంకా ఎక్కువ అలసిపోతారు. మనం ఏంటి పడుకుని లేస్తే ఫ్రెష్గా ఉండాలని కోరుకుంటాం, కానీ ఆ పరిస్థితి అప్పుడు ఉండదు. సో డ్రైవర్ ఉన్నాడు, ఓ డ్రైవర్కి ఇదే పరిస్థితిలో ఉన్నాడు, ఏమవుతుంది? యాక్సిడెంట్ అవ్వడం స్టీరింగ్ లో కూడా ఎలా అంటారు. మన దేశంలో ఇంకా ఆ రెగ్యులేషన్స్ ఇంకా రాలేదు. ఆల్ డ్రైవర్స్ కి ఈ ప్రాబ్లం ఉందా లేదా అని టెస్ట్ చేయించుకొని సర్టిఫికెట్ తీసుకొని వెళ్తేనే కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు కొన్ని దేశాల్లో. టెంపరీగా స్టాప్ చేస్తారు. ఇది ఎందుకంటే సమాజానికి మనకు వచ్చేటట్టు ప్లస్ ఇండివిజువల్ కూడా నువ్వు కరెక్ట్. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, అక్కడ తీసుకుని వైద్యం చేస్తున్నావు. ఇది కూడా హార్ట్ అటాక్, మినీ హార్ట్ అటాక్ లాంటిదే. ఎక్కువ స్లోరింగ్ వస్తే అలాగే తీసుకోవాలి సీరియస్ గా. అసలు చేయకుండా వైద్యం చేయించుకుంటే మళ్ళీ దొరికేస్తారు నార్మల్ వైద్యం. ముఖ్యంగా వెయిట్, సెడెంటరీ లైఫ్. మనం ఎవరి సైకిల్ దొక్కుతున్నాం? మన 40 ఏళ్ళు మనకి అందరూ సైకిల్ దొక్కుతున్నారు. బస్ స్టాండ్లో దిగి నడిచి వెళ్ళేవాళ్ళు, ఆటోలు లేవు. బట్ ఈ రోజు పరిస్థితి తిండి ఎక్కువ, పని తక్కువ. అంటే ఫిజికల్ లేబర్ లేదు, మెంటల్గా ఎక్కువ వర్క్ చేస్తాం, చాలా ఎక్కువ వర్క్ చేస్తాం. అందువల్ల ఈ జబ్బుకి ఎక్కువ మంది 100 మందిలో, అంటే ఇప్పుడు మనం 25-30 మంది ఉన్నాం అంటే అందులో 10 మందికి ప్రాబ్లం ఉంది. 10 మందికి అంటే తక్కువ ప్రాబ్లం కాదు. అంటే మనకున్న 148 కోట్ల ప్రజల్లో సుమారుగా లెక్క చేసుకుంటే దగ్గర 45 కోట్లు ప్రజలకి ఈ జబ్బు. సో 30%. సో ఈ వీళ్ళందరికీ కూడా హైపర్ టెన్షన్, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉన్న జబ్బు కాబట్టి ఫ్యూచర్లో ఇది నోటిఫైబుల్ డిసీజ్ గా మారితే మంచిది. అంటే ఒక డాక్టర్ గారు నాకు వచ్చారు, మీ జబ్బు చూశారు, గవర్నమెంట్ అథారిటీస్ చెప్తాను, ఈ పేషెంట్కి ఈ ప్రాబ్లం ఉందండి, మీరు కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి, వాళ్ళతో గైడ్ చేయాలని మనం అవేర్నెస్ పెంచాలి. సో ఫస్ట్ రోడ్ అథారిటీస్కి, గవర్నమెంట్ అథారిటీస్ పెంచి పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం మీ అందరి రోల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేమంటే ఎంతమంది ఈరోజు 400 మంది వచ్చారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను డాక్టర్, వాళ్ళు చెప్పాం మీరందరూ ఈ మెసేజ్ ప్రజలకి తీసుకెళ్ళండి. కానీ మీరు ఆల్మోస్ట్ నూకన్ కార్నర్ దీనికి వెళ్తారు కాబట్టి మీరు దీన్ని హైలైట్ చేస్తే చాలా